హే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ రిపబ్లిక్ డే. మనమైతే పెరగ్రౌండ్ కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మనమైతే ముందెళ్ళి చాలా లేట్ అయిపోయింది. ఇంకొకటి మా ఫ్రెండ్ గాడు కూడా వస్తున్నాడని నేనైతే జల్లి బయలుదేరినా. ఈడొచ్చేసి రోడ్ బ్లాక్ చేసిరు అనమాట. ఈడైతే చాలా జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ఉంది. మనమైతే పెరగ్రౌండ్ కి వచ్చేసినాము. ఈడేందనంటే చాలా మంది హోమ్ గార్డ్స్, సెక్యూరిటీ వాళ్ళు, ఆర్మీ ఇంకా పోలీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మావన్ కోసం వెయిట్ చేస్తున్నా. మావాడు అయితే వచ్చేసిండు ఫైనలీ. ఈడైతే మనము కాన్వే చూడొచ్చు అనమాట. వాళ్ళైతే మినిస్టర్ వచ్చిండు. అలా కాన్వే అయితే లైన్ ఈడ పనులు అయితే పెట్టేసిర్రు రోడ్ బ్లాక్ చేసి. ఇక మనం అయితే లోపలికి ఓనికి ఎంట్రీ కోసం చూస్తున్నాము. ఎంట్రీ గేట్ ఏంటంటే ముంగట్ సైడ్ ఉందన్నమాట. మనము వెనకాల సైడ్ వచ్చేసినాం తెలియక. ఇక ముంగట్కి వెళ్తే వెళ్ళిపోదాము. ఇక ముంగట ఏమైందంటే ఒక పోలీస్ ఆయన కెమెరా అయితే పట్టుకున్నా అనమాట. అంటే పర్మిషన్ లేకుండా వీడియో అయితే షూట్ చేయొచ్చని. ఫైనలీ మనం అయితే పెరగ్రౌండ్ లోపల వచ్చేసినాము. పరేడ్ లో ఏంటంటే అందరు లైన్ గా ఉన్నారు అనమాట. వాళ్ళైతే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఎన్సీసీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ లైన్ గా నిలబడ్డారు అనమాట. ఇక మనకైతే సీట్ దొరికేసింది కూర్చొని వీడియో అయితే తీయనికే. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ గాడు ఏంటంటే కెమెరాలో రావద్దని సిగ్గుపడుతున్నా అనమాట. పోనీలే నిన్నైతే షూట్ చేయరా. ఇక పరేడ్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. చూడంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఉమ్. ఇక ఫైనల్ గా అయితే పరేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మధ్యలో ఏంటంటే అందరూ లోపలికి ఎందుకు పోతుర్రు నాకైతే ఏం అర్థం అయితే లేదు. ఒక దిక్కు ఆడ పరేడ్ అవుతుంటే ఇంకొక దిక్కు నేనైతే తండాలు పడుతున్నా ఈడ తిండ పెట్టనీకే. ఇక నాకైతే వస్తలేదు అది. లాస్ట్ కి మా ఫ్రెండ్ గాడు అయితే పెట్టిండు. ఫైనల్లీ జెండా అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకొక దిక్కు నేనేం ఆలోచిస్తున్నానంటే వీళ్ళందరూ లోపలికి ఎందుకు వెళ్ళిపోతుర్రు, ఎందుకు మొత్తం ఖాళీగా అయిపోతుందని నేను ఆలోచిస్తున్నా. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే లోపలికైతే వెళ్ళిపోతుర్రు అనమాట. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికైతే వెళ్ళిపోతుర్రు. నాకేం అర్థం అయితలేదు. ఇక నేను లేట్ వచ్చినానా లేకపోతే పరేడ్ అయిపోయిందా అని ఏం అర్థం అయితలేదు అనమాట. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మనం అయితే లేట్ అయిపోయినాము. పరేడ్ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట. ఇక మనం అయితే ఏం చేయలేక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందు ఇది ఎన్సీసీ వాళ్ళది పరేడ్ అయితే చూడండి. ఏక్ తో ఏక్, ఏక్ తో ఏక్. ఇక్కడ అయితే ఎక్కడిదక్కడ అయిపోయింది. అరే మీరందరూ ఫస్ట్ వచ్చిర్రా, నేను లేట్ వచ్చిన. మీరందరూ చూసేసిర్రు, నేను చూడలే పరేడ్ అని ఇంకా బాధపడుతున్నాయి వీళ్ళందరినీ చూసి. ఇక లాస్ట్ కి సగం వీడియోనన్నా అయింది. ప్రేయర్ అయితే అటెండ్ కాలేదు, కొంచెం అటెండ్ అయినాం లాస్ట్ లా. ఇక ఏం చేయలేక నేను మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే బయలుదేరినాము. గైస్ నాదైతే రిపబ్లిక్ డే ఇట్లా అయింది. మీది అట్లా కావద్దని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొకటి లాస్ట్ వచ్చేసి జై హింద్ అనమాట అందరికి.